ఇంకెప్పుడు ఈ తెలంగాణ బిడ్డలకు స్వాతంత్రం, ఇంకెప్పుడు భూమి భూవ దొరికేది మనకు. కాబట్టి మరో పిలుపుకు పిలుపునిస్తున్నాం. మీరంతా తెలంగాణ ఉద్యమంలో మన సంపదనకు ఇప్పటికీ కొల్లగొడుతున్నారు. 7 లక్షల కోట్ల అప్పు చేసి మన తలా నెత్తిన 3 లక్షల కోట్ల అప్పు పెట్టినారు. కాబట్టి తెలంగాణ సమాజమా, ఇటువంటి దొంగల్ని, పార్టీల పేరు చెప్పుకొని ప్రజల్ని దోసుకుంటున్న దొంగలను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని నీళ్లు నియామకాల కోసం అయితే తెలంగాణను కోరుకున్నారు. ఆ నీళ్లు నియామకాలు ఇప్పటికి అమలవుతున్నాయా? అమలవుతలే. ఏమని బతుకన మారిందా? తెలంగాణ వచ్చి 70 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి, ఇప్పటికేమని బతుకు మారలే. భారతదేశంలో తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతున్నది, ఇప్పటికేమని బతుకు మారలే. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎంతైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది. మీరే నీకు సిగ్గు లేదురా? డబ్బు వేసుకొని ఆయన ఎందుకు తిరుగుతున్నావు? అలా పార్టీ తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు వాళ్ళ పార్టీని వాళ్ళని ఉంచుకున్నారా? తెలంగాణను తెచ్చిన వాళ్ళను, ఎర్రబెల్లి దయాకర్ రావును, తలసాని శ్రీనివాసును, వీళ్ళందరినీ అలా పార్టీలే చేర్చుకొని తెలంగాణ ఉద్యమకారులను అంతా పక్కన పెట్టిన పార్టీ అది. గల్లా నీకెట్లా సిగ్గు లేకుండా పాట పట్టుకుంటా డబ్బు కొట్టుకుంటా తిరుగుతున్నావురా? అందుకే తెలంగాణ సమాజానికి నిజమైన చరిత్ర తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎవడు పడతాడు తెలంగాణ మేమే ఇచ్చినామని ఓడంటాడు, తెలంగాణ మేమే తెచ్చినామని ఇంకోడు అంటాడు. మరి ఇంతమంది పోరాటాలు ఎటువైనాయి? ఇంతమంది 1200 మంది త్యాగాలు ఎటువైనాయి? 69లో పుట్టిన ఉద్యమం కావచ్చు, తర్వాత మలి తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఎవరి కోసం జరిగినట్టు? ఎంతో మంది మీద కేసులు, ఎన్నో జైలు దెబ్బలు, ఎన్నో పోలీసు బూట్ల కింద నలిగిపోయిన బతుకులు ఎన్ని? ఇదంతా ఎవరు చెప్పాలి? తెలంగాణ పబ్లిక్ కి. కాబట్టి మన తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జయ జయ హే ఇప్పుడు కొట్టాడప్పు మంది కొట్టినావుగా. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.